ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈ మూవీ ఓటీటీలో ఆల్రెడీ రిలీజ్ అయిన మలయాళం మూవీ 'జయ జయ 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 హే' రీమేక్ ఇది. మూవీ బాగుందా బాలేదా, చూడొచ్చా లేదా, యాస్టీస్ దింపేశారా ఏమైనా చేంజెస్ చేశారా, అన్నీ మన వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు సన్నీ ఫ్రేమ్స్. ఈ వీడియో చివరిదాకా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాను మనం అందరం ఎంటర్టైన్మెంట్ కోసం చూసినా తీసేవాళ్ళు మాత్రం చాలా కష్టపడి తీస్తారు, అందులోని ఇప్పుడు వచ్చే ఆస్పైరింగ్ డైరెక్టర్స్. ఈ మూవీ డైరెక్టర్ ఏఆర్ సజీవ్. తీసుకున్నది రీమేక్ స్టోరీ అయినా ప్రజెంటేషన్ చాలా బాగా చేశారు. విజువల్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ చాలా న్యాచురల్గా అనిపించినాయి. ఇంకా మూవీ రివ్యూ మన స్టైల్లో. సెగ్మెంట్ 1 క్యారెక్టర్స్ అండ్ రన్ టైమ్. ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని బాగా జస్టిఫై చేశారు. కానీ మూవీ చూస్తున్నంతసేపు నాకు ఒక విషయం ఇంకా బాగా తీసుంటే చాలా బాగా డెలివరీ అయ్యేది అనిపించింది. అదేంటో నేను లాస్ట్లో మాట్లాడతా. ఈషర్ అబ్బాస్ కొండవీటి ప్రశాంతి. డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఈ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. డైలాగ్స్ కానీ, మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఫైట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా క్యారెక్టర్ అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. ఒక విలేజ్లో పుట్టి పెరిగిన అమ్మాయికి తన వాల్యూస్కి, తన ఇష్టాలకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది అనే క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ని ఈషర్ అబ్బా గారు చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. డైరెక్టర్స్ అందరూ వాడుకోండి అయ్యా, తెలుగులో ఎంత టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నా సరే మన ప్రిఫరెన్స్ వచ్చి వేరే ఎవరికో వెళ్తుంది. అండ్ వీళ్ళకి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, వాడుకోండి. అండ్ తరుణ్ భాస్కర్ అంబటి ఓంకార్ నాయుడు. ఐ కెన్ సే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మెనీ టాలెంట్స్. డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, సపోర్టింగ్ రోల్స్లో కూడా బాగా చేస్తున్నారు. అండ్ ఈ క్యారెక్టర్ విషయానికి వస్తే ఒక మేల్ ఈగోయిస్టిక్, షోవనిస్టిక్, ఎన్ని స్టిక్లు వేసుకుంటారో వేసుకోండి, అలాంటి క్యారెక్టర్ ఇది. నేను చెప్పిందే జరగాలి ఇంట్లో అనే క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని ఈయన నెక్స్ట్ లెవెల్లో చేశారు. అండ్ నేను ఇంక ఎక్కువ మాట్లాడను ఈ క్యారెక్టర్ గురించి, మీరే థియేటర్లో చూసాను. ఇంకా కామెడీ విషయానికి వస్తే 2-3 చోట్ల బాగా నవ్వు వస్తుంది. ఎక్కువ కమెడియన్స్ లేకపోయినా బ్రహ్మాజీ గారిని పెట్టి బాగానే మేనేజ్ చేశారు. అండ్ ఈ మూవీలో నాకు ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే హీరో హీరోయిన్ క్యారెక్టర్ నేమ్స్ తప్పితే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా రిలేషన్స్తోనే పిలుస్తారు. అంటే అమ్మ, నాన్న, చెల్లి, అక్క, మావయ్య, ఇవే. దీనివల్ల హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అనేది చాలా బాగా హైలైట్ అయినాయి. అండ్ ఈ మూవీ మొత్తం గోదావరి బ్యాక్డ్రాప్లో నడుస్తూ ఉంటుంది. అంటే ఆత్రేయపురం, ధవళేశ్వరం, రాజమండ్రి ఈ ఊర్లలోనే నడుస్తుంటుంది. అండ్ నేను కూడా ఆ ఊరు నుంచే కాబట్టి నాకు కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను. కానీ స్టార్టింగ్లో చెప్పినట్టు నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం ఒకటే, గోదావరి స్లాంగ్. బాగానే చేశారు, కానీ నాకు ఇంకా బాగా తీయచ్చు అనిపించింది. ఆ గోదావరి స్లాంగ్ ఏదైతే ఉందో దాంతో ఆ డైలాగ్స్ ఇంకా కామెడీ జనరేట్ చేయొచ్చు, బట్ అది ఎందుకో వాడుకోలేకపోయారు సరిగ్గా. అండ్ ఇంకా రన్ టైం విషయానికి వస్తే 2 hours 15 minutes వరకు ఉంటుంది, విచ్ ఈస్ యాప్ట్ ఫర్ దిస్ మూవీ. ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇంకా సెగ్మెంట్ 2 మ్యూజిక్ అండ్ ఎమోషన్స్. మ్యూజిక్ అయితే నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, కానీ మ్యూజిక్ నాకు ఎక్కడా కూడా మూవీ రిలీజ్కి ముందు అంత హైప్ అయినట్టయితే కనిపించలే. అండ్ సాంగ్స్ అన్నీ కూడా మూవీతో పాటు తీసుకెళ్లారు. మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో చాలా బాగుంది మూవీలో. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ మెసేజ్ ఓరియంటెడ్గానే వెళ్తారు, కానీ ఎక్కడ డివేట్ అయినట్టయితే అనిపించలే. ఎమోషన్స్ అంత బాగున్నాయంటే నేనైతే అంత కనెక్ట్ అవ్వలే. ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇంకా లాస్ట్ సెగ్మెంట్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. ఇంటర్వెల్ మాత్రం మీరు మలయాళం మూవీ చూడకపోతే బాగా అనిపిస్తుంది, చూసుంటే అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వరు. క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి నేను మలయాళం మూవీ క్లైమాక్స్ వరకు చూడలేదు, కానీ నాకు ఎందుకు ఈ మూవీ సడన్గా ఆపేశారని అనిపించింది. క్లోజర్ ఇచ్చుంటే బాగుండేది. కానీ ఓవరాల్గా చూసుకుంటే తీసి పడేసి సినిమా అయితే కాదు. మూవీ టీం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రమోషన్స్ కరెక్ట్గా చేసి ఉంటే ఇంకొంచెం రీచ్ బాగా వెళ్ళేది. థియేటర్ మొత్తంలో ఒక 10-12 మంది ఉంటాం అంతే. కానీ ఈ వీకెండ్ మీరు హ్యాపీగా వెళ్ళి సినిమా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి, టికెట్ ప్రైస్ కూడా తక్కువే ఉన్నాయి. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా మంచి మూవీస్ మన ముందుకు వస్తాయి. సో అదండి, నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.